TV7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తున్న దృశ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజమండ్రి పట్టణంలోని నిన్న ప్రవీణ్ అనే పాస్టర్ని దైవ సేవకుని గుర్తుపట్టలేని స్థితిలో హత్య చేయడం జరిగింది. దీనిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలని క్రైస్తవులందరూ ధర్నా చేయడం జరిగింది. ఇట్లు TV7 నౌ లైవ్ గన్నవరం రిపోర్టర్ ఏ కృష్ణారావు. ప్రియమైన మిత్రులారా, అందరికీ వందనాలు. నా పేరు వి శ్రీనివాసరావు, సిపిఐఎం స్టేట్ సెక్రటరీ. ప్రవీణ్ గారి హత్య చాలా దారుణమైనది. ఆయన మరణం పట్ల సిపిఎం తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. మీ అందరికీ కూడా పూర్తి సంఘీభావాన్ని మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. ఇది సాధారణ మరణం కాదు. రోడ్డు పైన ఒంటరిగా పడున్నటువంటి ఆ శవం యొక్క పరిస్థితిని చూస్తే ఎవరో పథకం ప్రకారం ముందస్తుగానే ఇది హత్య చేసినట్లుగా స్పష్టంగా సాక్ష్యాధారాలు పరిసరాలను బట్టి అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం దీని పట్ల చాలా సాదాసీదా వైఖరి తీసుకోకుండా తక్షణం న్యాయ విచారణ జరపాలి. పోలీసు విచారణ చాలదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు క్రైస్తవులకి ఇతర మైనారిటీ ప్రజలకు